నేటి కాలానికి అనుగుణంగా విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతూ విప్లవాత్మక ప్రయోగాలకు నాంది పలకడం ఎంతో సంతోషకరమని మద్ది సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చైర్మన్ సుబ్బారావు అభిప్రాయపడ్డారు. చిన్న వయసులోనే విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంపొందించుకుని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న విద్యార్థులను అభినందించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని మద్ది సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు స్వయంగా రూపొందించిన పలు శాస్త్రీయ పరికరాలు, మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి వనరులు, నీటి సంరక్షణ, రోబోటిక్స్, వ్యవసాయ ఆధునీకరణ పద్ధతులు వంటి విభిన్న అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ సభ్యులు, మద్ది సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చైర్మన్ సుబ్బారావు హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన పరికరాలను పరిశీలిస్తూ వాటి పని విధానం, ప్రయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు తమ ప్రాజెక్టుల వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను ధైర్యంగా వివరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కాలానుగుణంగా అవసరమన్నారు. పుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం ద్వారా విజ్ఞానం పట్ల ఆసక్తి మరింత పెరుగుతుందన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి బాటలు వేస్తాయని చెప్పారు. అలాగే గురువుల పాత్ర ఎంతో కీలకమని, వారి మార్గదర్శకత్వంలోనే విద్యార్థులు ఇంత చక్కని ప్రదర్శన చేయగలిగారని ప్రశంసించారు. విద్యార్థులు కూడా పిల్లల ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ఎంతో ఉపయోగపడే విధంగా 3 రకాల ప్రయోజనాలు కలిగిన హెల్మెట్ను తమ విద్యార్థులు రూపొందించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. భద్రత, సాంకేతికత మరియు సౌకర్యాన్ని కలిగిన ఈ నూతన ఆవిష్కరణపై ప్రశంసలు వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో మరిన్ని శాస్త్రీయ పరికరాలను అభివృద్ధి చేసి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించారు. చివరగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామల మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లో శాస్త్రీయ చైతన్యాన్ని రగిలిస్తూ విజ్ఞానానికి వేదికగా నిలిచిందన్నారు. ఇవాళ సైన్స్ డే సందర్భంగా మద్ది సుబ్బారావు ఇంగ్లీష్ మీడియంలో మా స్టూడెంట్స్ అందరూ కూడా కొత్త ఇన్నోవేషన్, ఇప్పుడు మా స్టూడెంట్స్ వచ్చేటప్పటికి మాకు ఆ స్టూడెంట్స్కి 3 జనరేషన్స్ గ్యాప్ ఉన్నాయి. మాకు తెలియని వాళ్ళు ఎంత ఉత్సాహంగా వాళ్ళు తయారు చేయటం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా బాగుంది. పర్టికులర్గా కల్టివేషన్ గురించి ఎలా కల్టివేట్ చేయాలో ఇదివరకులా కాకుండా ఎట్ ఏ టైం అంటే దున్నటం అని, దాని సీడ్ ఇన్సెట్ చేయటం అనేది, ఇంకా దాని అదర్ థింగ్స్ అని కూడా ఎట్ ఏ టైం చేయటానికి ఎలా ఉంటుందో స్టూడెంట్స్, అంటే ఆ స్టూడెంట్స్ ఒక్కడే కాదు, మా టీచర్స్ గైడెన్స్తో ప్రతిదీ కూడా మా స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా చేశారు. ప్రస్తుతం పబ్లిక్లో వచ్చేటప్పటికి హెల్మెట్ అనేది, ట్రాఫిక్ అనేది, యాక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మా స్టూడెంట్ వాళ్ళ తండ్రి గారితో ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు అడిగే సమాధానాలు, ఒక్కోసారి హెల్మెట్ ధరించకపోవటం వల్ల ఉన్న ఇబ్బందులు, దాని నిమిత్తం అమ్మాయి అంతటా అమ్మాయి టీచర్ సపోర్ట్ తీసుకుని ఆ హెల్మెట్ ధరించకపోవటం వల్ల ఇబ్బందులు ఏంటో, ప్లస్ ఎయిర్ పొల్యూషన్ ప్రస్తుతం మన దగ్గర తక్కువ ఉన్న ఢిల్లీ లాంటి చోట్ల ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఆ ఎయిర్ అనేది ఇన్నర్గా తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి మనకి హెల్మెట్ లోపల ప్యూరిఫై ఎయిర్ని తీసుకునేటట్టుగా అది కొత్తది ఇన్నోవేషన్ మా స్టూడెంట్స్ చేయగలిగారు. అలాగే హెల్మెట్ ధరించకుండా వెళ్ళటానికి వీలు లేకుండా ఆల్రెడీ ఆ బైక్కో స్కూటర్కో సెట్ చేసి, అంటే ఆ బైక్ స్టార్ట్ చేయదలుచుకుంటే ఆ హెల్మెట్ పెట్టుకోకపోతే స్టార్ట్ అవ్వదు. మళ్ళీ మన సారా అంటే ఆల్కహాల్ అనేది తీసుకుని ఉన్న ఆ వెహికల్ స్టార్ట్ అవ్వదు. ప్లస్ ఒక్కటే దాంట్లో 3 రకాలైనవి ఉన్నాయి. ఆల్కహాల్ తీసుకున్నా స్టార్ట్ అవ్వదు, హెల్మెట్ పెట్టుకోకపోయినా ఆ స్కూటర్ స్టార్ట్ అవ్వదు. హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ని ఆల్రెడీ అందులో ఇన్సెట్ అయి ఉంటాయి. ఆ ప్యూరిఫైయర్ని ఆ ఎయిర్ తీసుకుని ప్యూరిఫై చేసి లోపల హెల్మెట్ లోపల ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది తీసుకోవడానికి, ఆక్సిజన్ తీసుకోవడానికి వీలుగా అది
దాని తర్వాత సిగ్నల్స్ కూడా ఎక్కడ ఏ సిగ్నల్ ఉపయోగించాలో అది కూడా సిగ్నల్స్ కూడా ఆ పిల్లలు అందరూ చేయగలిగారు. సిగ్నల్స్ రైట్ లెఫ్ట్ ఆ ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఉండాల్సింది కూడా ఆ పిల్లలు వాళ్ళు చేయగలిగారు. ఇంకా ఇలాంటి చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళన్నీ చేయగలిగారంటే దాని బ్యాక్గ్రౌండ్ అంతా టీచర్సు. ఆ టీచర్స్ బ్యాక్గ్రౌండ్ మా హెచ్ఎం ప్రిన్సిపాల్ గారు వాళ్ళందరికీ మోటివేట్ చేసి ఇవన్నీ చేయగలిగారు. నేను మధ్య సుబ్బారావు ఇంగ్లీష్ మీడియంలో ప్రెసిడెంట్గా ఉన్నాను. అది పిల్లలకి చాలా ఉపయోగకరం. వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకొని వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్స్ చేసే పేరెంట్స్ కూడా మా టీచర్స్ని ప్రిన్సిపాల్ గారిని చాలా అప్రిషియేట్ చేశారు. ఇది పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అండి. ఇది ఇక్కడ సైన్స్ ఎక్స్పో 2020-26 ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1 టౌన్లో జరుగుతుంది. నా పేరు శ్యామల, నేను ప్రిన్సిపల్ ఆఫ్ ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సో ఈ ఈవెంట్ని ఒక 400 నుంచి 500 మంది పిల్లలతో ప్రతి సంవత్సరం మేము ఇది జరుపుకుంటూ ఉంటున్నాం. సైన్స్ టెంపర్ అనేది ఎంత ఇంపార్టెంటో పిల్లలకి కింద జనరేషన్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి. సో ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ డిమాండింగ్ ఆన్ ఆరెంజ్ ఎకానమీ. సో ఒక ఆరెంజ్ ఎకానమీ, ఒక ఎంటర్ప్రెన్యూర్ జరగాలి అంటే ఖచ్చితంగా అది స్కూల్ లెవెల్ నుంచి జరగాలి. మా దగ్గర ప్లే స్కూల్ నుంచి 10th స్టాండర్డ్ వరకు పిల్లలు ఉన్నారండి. సో ఇవాళ ఈ ఎక్స్పోలో రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు 9th స్టాండర్డ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ టేకింగ్ పార్ట్. సో దీని దయవల్ల పిల్లలు కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఒక యాప్ రెడీ చేశారు. ఎక్కడైతే స్కూల్ పిల్లలు పేరెంట్స్ కలిసి దాంట్లో యాప్లో హోంవర్క్ డిజైన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ కంప్లైంట్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అటెండెన్స్ చూసుకోవచ్చు, బస్ ట్రాకింగ్ చూసుకోవచ్చు, ఫీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. ఇది ఒక న్యూ యాప్ మా 9th స్టాండర్డ్ పిల్లలు రెడీ చేశారు. ఇంకొకటి ఒక హెల్మెట్ రెడీ చేశారండి. వేర్ ఇవాళ రోజుల్లో ప్రతి చోట హెల్మెట్ వేర్ హెల్మెట్ అని పోలీసులు ఆపి ఫైన్స్ వేయడం, నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కేసెస్ చాలా చూస్తున్నాం. సో ఇటువంటి దాని మీద ఒక చిన్న సొల్యూషన్ మా పిల్లల వంతు నుంచి మేము సమాజానికి ఇవ్వాలనుకున్నాం. ఒక హెల్మెట్ రెడీ చేశారండి. ఆ హెల్మెట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ హెల్మెట్ లేకుండా బైక్ స్టార్ట్ అవ్వదు. సో దెర్ ఈస్ ఇంటర్నల్ కనెక్షన్ బిట్వీన్ ద బైక్ అండ్ ఆల్సో ద హెల్మెట్. సో ఫస్ట్ ఇష్యూ అదండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ ఆన్ అవుతుంది కాబట్టి దే విల్ బి యూజింగ్ ద హెల్మెట్. సెకండ్ థింగ్, డ్రింక్ చేస్తే హెల్మెట్ ఆన్ అవుతుందండి. దేర్ విల్ బి సెన్సార్. ఇఫ్ దెర్ ఈస్ ఏ స్మెల్ ఆఫ్ లిక్కర్ ద బైక్ వోంట్ స్టార్ట్. అంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అన్నిటిని పోలీసులే వచ్చి మనల్ని చూడాలని లేదండి. అసలు హెల్మెట్ పెట్టుకోకుండా బండి డ్రైవ్ అవ్వదు, మీరు డ్రింక్ చేస్తే హెల్మెట్ ఆన్ అవ్వదు. సో దీస్ 2 ఇష్యూస్. అండ్ థర్డ్ ఇష్యూ ఎయిర్ ప్యూరిఫికేషన్ అండి. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఎక్కువ ఎయిర్ పొల్యూషన్లో ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇద్దరు కూడా 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకుంటున్నారు. ఈ హెల్మెట్ వేసుకున్నప్పుడు ఇంకొక మంచి ఫీచర్ యాడ్ చేసాం ఏంటి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్. సో ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు పీల్చే గాలిలో ఉన్న కాలుష్యాన్ని అది తగ్గించి ఇట్ విల్ ప్రొవైడ్ ఏ గుడ్ ప్యూరిఫికేషన్ ఎయిర్. సో ఇటువంటి కొన్ని ఈవెంట్స్ మా చిన్నల పిల్లల దగ్గర నుంచి కూడా సమాజానికి ఉపయోగపడే తీసుకెళ్తే దెన్ ఇట్ విల్ లీడ్స్ టు ఏ గుడ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఐఐటీస్లో ఎన్ఐటీస్లో వెళ్ళినప్పుడు పిల్లలకి ఇక్కడున్న బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా పిల్లలకి రేపొద్దున రోబోటిక్స్ అవనివ్వండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవనివ్వండి. దెన్ మేము ఫార్మింగ్ కూడా ఒక ఈవెంట్ పెట్టాం. ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అని ఒక కాన్సెప్ట్ కూడా పెట్టాం. సో ఇవన్నీ పిల్లల్లో పెడితే రేపు పొద్దున వీళ్ళు పెరిగి పెద్దయ్యి ఒక కొత్త జనరేషన్ సొసైటీకి ఏమైనా ఇవ్వాలంటే ఫస్ట్ దే విల్ బి గెటింగ్ డిసిప్లైన్. ఇవన్నీ మనం చేయకూడదు అనేది ముందు వాళ్ళు నేర్చుకుంటారు. ఈయన్ని ఎరాడికేట్ చేయాలంటే ఏం చేయాలనేది కూడా ఇంకా గట్టిగా ఆలోచిస్తారు. సో ఇటువంటి ఒక గొప్ప అవకాశం మా ఎస్కేపీవీ హిందూ హై స్కూల్స్ కమిటీ మా స్టాఫ్కి, అంటే ఇది ఎకనామికల్గాను ఇంపార్టెంట్ అండి, ఫిజికల్గా ఇంపార్టెంట్. సో 2 సపోర్ట్స్ మా కమిటీ ఎప్పుడు మాకు ఇస్తుంది కాబట్టి సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఎక్స్పోజ్ సచ్ ఎక్స్పో టు ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇటువంటి చిరు ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Multifunctional helmet, it consists of alcohol sensor and helmet detection sensor and mini filter air filters. When a rider did not wear helmet, the bike won't start due to the helmet mandatory sensor. If the person drink alcohol, the bike won't start due to alcohol sensor. If he drink alcohol and he wear helmet, the bike won't start. This is the main function in this helmet. And in mini air purifier will be there. It clears all the impurities and send here a clean air to the passengers. This is about multifunctional helmet. నా పేరు హాసిని, నేను 9th క్లాస్ చదువుతున్నా ఎంఎస్ఆర్ స్కూల్లో. ఇది మల్టీ ఫంక్షనల్ హెల్మెట్. దీంట్లో ఇప్పుడు ఎలాగంటే ఎవరైనా డ్రింక్ చేసి బైక్ తోలితే ఆల్కహాల్ సెన్సర్ ద్వారా బండి ఆగిపోతుంది. నెక్స్ట్ హెల్మెట్ పెట్టుకోకుండా కూడా ఎవరైనా పెడితే డైరెక్ట్గా బండికి కనెక్ట్ అయి ఉంటుంది, అది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే దీన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి ఇది వాడతారు. నెక్స్ట్ పొల్యూటెడ్ ఎయిర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పి మినీ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది పొల్యూటెడ్ ఎయిర్ని ఫిల్టర్ చేసి లోపలికి క్లీన్ ఎయిర్ని పంపిస్తుంది. థ్యాంక్స్.